కొత్త బంగారు లోకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఆత్మజ్ఞాన వీచిక అంతరంగంలోచి గురించిన ఆనందం. అసలు ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి అంటే ఈ రెండు ఒకటే అనుకుంటారు అందరూ. సంతోషం అన్నా ఆనందం అన్నా ఒకటే కదా, ఒకే అర్థం వస్తుంది కదా అనుకుంటారు. కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సంతోషానికి, ఆనందానికి. సంతోషం అంటే టెంపరరీ, తాత్కాలికము, అది మనసుకు సంబంధించింది సంతోషము. ఆనందం అంటే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, ఆత్మకు సంబంధించింది ఆనందం. చూసారా, అదే నిజమైన ఆనందం, అదే ఆత్మానందం, అదే శాశ్వతానందం. ఇప్పుడు ఈ సంతోషం, ఆనందం ఆ డిఫరెన్స్ తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ బంధువులలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆడవాళ్ళు చక్కగా కొత్త బట్టలు కడుక్కొని వెళ్తారు కదండి, మనం వెళ్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు మురిసిపోతూ, తమను చూసుకుని అద్దంలో మురిసిపోతూ, మరి పక్క వాళ్ళ దుస్తులతో కంపేర్ చేస్తూ ఉంటారు. నాది బాగుందా, వాళ్ళది బాగుందా అని. మరి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు, చక్కగా ఉతికి ఆరేస్తారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఆ చీర కట్టుకుంటే మునుపటి సంతోషం ఉంటుందా? ఉండదు. రెండోసారి మనం ఎన్నో కొత్త బట్టలు ధరించాము, ఒక్కదైనా డిజైన్లు కానీ కలర్లు కానీ గుర్తుంటాయా? అలాగే ఒక వ్యక్తి ఒక కొత్త వాచ్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాడు, మాటికి అవసరం ఉన్నా లేకపోయినా టైం చూసుకుంటూ ఉంటాడు, దృష్టి దాని మీద పోతానే ఉంటుంది. మరి అది కాసేపే. తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఎవరినైనా పిలవాలంటే ఇదే చెయ్యి ఎత్తి పిలుస్తూ ఉంటాడు, ఆ వాచ్ ఉన్న చెయ్యి, అందరూ వాచ్ చూడాలని. అలా మరి కొద్ది రోజుల తర్వాత అసలు చేతికి వాచ్ ఉన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. అప్పటికప్పుడు వచ్చిపోయేది సంతోషము. అంటే అది మనసుకు సంబంధించింది సంతోషం. కానీ ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు దాని తాలూకు ఆనందం అది ఎప్పటికీ మన ఆత్మకు అంటుకొని ఉంటుంది, అది జన్మలకు మన ఆత్మకు అంటుకొని ఉంటుంది. అదే నిజమైన ఆనందం, అదే ఆత్మానందం, అదే శాశ్వతానందం. మరి ఈ ఆనందం మనం పొందాలంటే మన దగ్గర ఏముండాలి? ఇప్పుడు చాలా సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖము అనుభవిస్తూ వస్తున్నాము. కానీ మనం దుకాణంకి వెళ్ళి, షాప్కి వెళ్ళి, నాకు బాధ ఉంది, నాకు దుఃఖం ఉంది, మరి నాకు ఒక 100 రూపాయల ఆనందం ఇయ్యి అంటే ఇస్తారా ఎవరైనా? అదేమన్నా షాపులో అంగట్లో అమ్మే వస్తువా ఆనందం? ఎక్కడా దొరకదు. బయట అమ్మే వస్తువు కాదు ఆనందం. దాన్ని మనకు మనమే తయారు చేసుకోవాలి. మన అంతరంగంలో మనకు మనమే సృష్టించుకోవాలి ఆనందాన్ని. మరి ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే మనలో కొన్ని గుణగణాలు, కొన్ని లక్షణాలు, మన భావనా క్షేత్రంలో మరి కొంత మార్పు ఉంటేనే ఆనందం సాధ్యమవుతుంది. అంటే ఆనందం అందుకోవటానికి మనకి దగ్గర ఏముండాలి, ఏది ఉంటే మనం ఆనందంగా ఉంటాం? డబ్బు ఉంటే ఆనందంగా ఉంటుందా? అంటే డబ్బున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? డబ్బు ఆనందాన్ని ఇవ్వదండి. మనకు అవసరాలకి సుఖభోగాలను అందిస్తుంది, కానీ మన అంతరంగంలో ఆనందాన్ని మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ అందించలేదు. మన సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బుతో మనం ఆనందాన్ని సృష్టించుకోలేం. మరి ఏ విషయాల ద్వారా ఆనందం వస్తుంది? మన దగ్గర ఏముంటే ఆనందం ఉంటుంది? ఆనందం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మాస్టర్స్ కొన్ని అందించారు. మరి వాటిల్లో ఎన్నో ఉన్నాయి ఆనందాన్ని పొందేవి. ఆరోగ్యం ద్వారా ఆనందం. ఆరోగ్యం ఉంటేనే కదండి ఆనందం. అనారోగ్యం ఉంటే, రోగాలు ఉంటే దుఃఖమే, బాధే. కనుక ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ద్వారా ఆనందం. ఎస్, ఓకే. ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ప్రేమ ద్వారా ఆనందం. మనలో ప్రేమ ఉంటే మన చుట్టూ ఉన్న అందరికీ మనం ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం వేరు. ప్రేమ ద్వారా ఆనందం. సేవ ద్వారా ఆనందం. సేవ అంటే
మనం ఎవరికైనా సేవ చేసినప్పుడు మన ఆత్మ పొందే ఆనందం అనంతమైనది. సేవ ద్వారా కూడా ఆనందం వస్తుంది. ఇంకా సహాయం ద్వారా, ఉపకారం ద్వారా ఆనందం. ఎవరికైనా మనం సహాయం చేస్తే ఆపదలో ఉన్నవాడిని మనం ఆదుకున్నప్పుడు వచ్చే ఆనందం ఎన్నో రెట్లు. అలాగే క్షమాపణ ద్వారా ఆనందం. ఎదుటి వాళ్ళని మనం క్షమించినప్పుడు మన ఆత్మ పొందే ఆనందం వేరు. అలాగే మరి కృతజ్ఞత ద్వారా ఆనందం. మరి ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు మనం చూపించే ఆ కృతజ్ఞతలో ఎంతో ఆనందం దాగి ఉంది. మరి ఈ ఆనందాన్ని అందుకోవడానికి వీటన్నిటిని మించి, అంటే ప్రేమ ద్వారా ఆనందం, మరి ఆ ఆరోగ్యం ద్వారా ఆనందం, సేవ ద్వారా ఆనందం, అలాగే కృతజ్ఞత ద్వారా ఆనందం, క్షమాపణ ద్వారా ఆనందం, ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి ఆనందాన్ని పొందడానికి. కానీ అన్నిటికంటే మొట్టమొదటిది ఒకటి ఉంటే ఆనందం పొందుతూ ఉంటాం. ఆ ఒక్కటే. అంటే ఆనందాన్ని అందుకోవడానికి ఎన్నో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలో మొదటి మెట్టు అంటే ఆనందానికి అందుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన మొట్టమొదటిది, వీటన్నిటిని మించి ఒకటి ఉంది. అదే తృప్తి, సంతృప్తి, సాటిస్ఫాక్షన్. అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం పొందడానికి అంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఏకైక గుణగణాలు ఏంటంటే తృప్తి, సంతృప్తి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నిత్యం ఆనందంలో ఉంటారు. అంటే పంచభక్ష పరమాణాలు తినేటప్పుడు ఒకలాగానే ఉండాలి. పచ్చడి మెతుకులు తింటున్నా కూడా సమస్థితిలో, సమభావంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నిత్యం ఆనందం పొందుతూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఆనందానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణము ఆనందంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉండాల్సింది మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే సంతృప్తి. ఉన్న స్థితిని ఎవరైతే ఇష్టపడుతూ జీవిస్తారో వాళ్ళే ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. తృప్తి ద్వారా ఆనందం ఎలా వస్తుంది అంటే, చూడండి, ఒక ఇల్లాలు తను ఉండటానికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి అన్ని వసతులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటరు, కరెంటు అన్నీ ఏ ఇబ్బందులు లేవు. హాయిగా చక్కగా జీవిస్తుంది. కానీ ఆవిడ పక్కనే ఒక అతను కొత్తగా స్థలం కొనుక్కొని 10 అంతస్తులు లేపేస్తున్నాడు బిల్డింగు. ఆవిడికి నిద్ర పట్టుద్దండి? నిన్నగాక మొన్న వచ్చాడు, మా కళ్ళ ముందే కొనుక్కున్నాడు, మా కళ్ళ ముందే భవంతులు లేపేస్తున్నాడు 10 అంతస్తులు అని ఇక నిద్ర పట్టదు ఆ ఇల్లాలకి. భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఎన్నో వాళ్ళు తిరుగుతూ పాపం వచ్చాడు భర్త. చూసావా, నువ్వు ఉన్నావు, పెద్ద చదువులు చదివావు, గోల్డ్ మెడల్ అని చెప్పి అలాడదీసావు. నీ జీతం చూస్తే గొర్రెకు బెత్తుడు తోక కూడా లేదు. మరి సరిపోవట్లేదు మనకి జీతం. ఆ పక్కింటోడు చూడు, వేలుముద్రగాడు, మరి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, మిద్దెల మీద మిద్దెలు కడుతున్నాడు. వాళ్ళలాగా నువ్వు కూడా కష్టపడి ఇంటికి రా అంటే మనకు కూడా మిద్దెలు వేసుకోవాలని కోరింది అనుకోండి ఆ ఇల్లాలు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? పాపం ఆ భార్య కోరిక తీర్చాలని 24 గంటలు, రోజు 10 గంటలు కష్టపడే వ్యక్తి 18 గంటలు, 20 గంటలు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు అనుకోండి, ఆరోగ్యం వస్తుందా? మిద్దెలు వచ్చేస్తాయా? ఆరోగ్యం వస్తుందా? అనారోగ్యం వస్తుందా? సమయానికి తిండి లేక నిద్రాహారాలు మాని అతను పనిచేస్తూ పోతే 70 సంపాదన ధ్యేయంగా జీవించాడనుకోండి, ఏమొస్తుంది? మిద్దెల తర్వాత సంగతి, మిద్దెలు వచ్చే సంగతి, డబ్బు వచ్చే తర్వాత. కానీ అంతకంటే ముందు అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం ద్వారా దుఃఖము. చూసారా? అంటే ఇంకొక ఉదాహరణ. ఒక వ్యక్తి నల్లటి రంగులో కురూపిగా, వికారిగా పుట్టాడండి. ఎదుగుతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అందరూ ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నారు.
కానీ నేను ఈ వికృత రూపం వచ్చిందేంటి, ఇలా ఉన్నానేంటి, అందవిహీనంగా ఉన్నానేంటి, మరి ఈ నల్లటి రంగేంటి, ఇలా రకరకాలుగా తను ఏదైతే పొందాడో తన పరిస్థితి చూసుకొని మాటిమాటికి అద్దంలో చూసుకుంటూ కుమిలిపోతూ తన ఆ అందవికార రూపానికి కారణం తల్లిదండ్రులు, ఆ దేవుడే ఇలా సృష్టించాడని ప్రతిరోజు తనను గురించి తను బాధపడుతూ మరి ఆనందంలో ఉంటాడా, దుఃఖంలో ఉంటాడా? దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చూసారా, వాళ్ళిద్దరూ కూడా తమ ఉన్న స్థితిని వదిలేసి మరి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళలాగా ఉండాలనుకొని ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ భావనల ఆలోచనలు అలా ఉంటాయో వాళ్ళు దుఃఖంలో ఉంటారు. మరి వాళ్ళు ప్రతి క్షణము ఆనందంగా ఉండాలంటే వాళ్ళు ఏ స్థితిలో ఉంటే ఆనందంగా ఉంటారు? తృప్తి. ఆ తృప్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ ఇల్లాలు ఉంది, ఆ ఇల్లాలు ఉండటానికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అన్ని వసతులు ఉన్నాయి, కానీ పక్కింటోడు ఎన్ని అంతస్తులు వేసుకుంటే నాకెందుకు? నేను ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉంది, చక్కగా అన్ని వసతులు ఉన్నాయి, కానీ ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎండకి ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు, మరి చలికి వణుకుతున్నారు, చలికాలం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నా చుట్టూ ఉన్న ప్రపంచం. ఎంతోమంది వ్యక్తులు, లక్షల కోట్ల మంది నిలువ నీడ లేకుండా ఉన్నారే, కానీ కనీసం నేను ఉండటానికి చిన్న ఇల్లైనా ఉంది అని ఎప్పుడైతే ఆవిడ తన ఉన్న స్థితిని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఎప్పుడైతే జీవించటం మొదలు పెడుతుందో అప్పుడే ఉన్నత స్థితికి ఎదుగుతుంది. ఆ మిద్దెలు తనకు ఆటోమేటిక్గా మనం ఆనందంతో ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది, దుఃఖంతో ఏ పని చేసినా అది పరాజయం పాలవుతాం. కనుక ఆ ఇల్లాలు తను ఉన్న స్థితిని ఎప్పుడైతే ఇష్టపడుతూ ప్రేమిస్తూ జీవించిందో, మరి తనకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఎంతమందో ఉన్నారో వాళ్ళకంటే నేను చాలా అదృష్టవంతురాలని, నాకు ఈ భగవంతుడు మరి నాకు కనీసం ఉండటానికి ఇల్లైనా ఉంది అని ఎప్పుడైతే తను ఉన్న స్థితిని ఇష్టపడుతూ జీవించిందో, మరి ఆ ఇల్లాలు తనకు తెలియకుండానే రాబోయే కాలంలో చక్కగా మిద్దెల మీద మిద్దెలు వేసుకుంటుంది, ఆనందంతో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, వికృత రూపంలో ఉన్నాడు, అందవిహీనంగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తిలో ఆలోచనలు తృప్తికరమైన ఆలోచనలు ఉన్నాయి అనుకోండి. అంటే ఏ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు? నా తల్లిదండ్రులు నాకు చక్కటి ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చారు, ఈ అందమైన ప్రపంచాన్ని చూడటానికి చక్కటి కళ్ళు ఇచ్చారు, అందరూ ఎర్రగా బుర్రగా ఉన్నారు, కానీ ఆ రోగం ఈ రోగం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, నాకు ఏ రోగం లేదు, నేను ఉండటానికి నాకు ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చారు, ఈ అందమైన ప్రపంచం చూడటానికి చక్కటి కళ్ళు ఉన్నాయి నాకు, కానీ ఆ కళ్ళు కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో నా చుట్టూనే ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి అని ఎప్పుడైతే భావించాడో అతను నిత్యం ఆనందంలో ఉంటాడు. ఆనందంలో చేసే ప్రతి పని అతని ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. మనం ఉండాల్సింది ఏంటంటే, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని ఇష్టపడుతూ జీవించండి. పక్కన వాళ్ళకి కారు ఉంది కదా, నాకు కారు లేదు కదా, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి కదా, వాళ్ళతో సరిపోల్చు చూసుకోవద్దు. ఎందుకంటే ఎవరి స్థితి అలాది. మనం ఏ స్థితిలో ఉన్నామో, కారు లేదని బాధపడద్దు, కానీ 2 కాళ్ళు ఉన్నందుకు సంతోషపడతారా ఆనందపడతారా మీ ఇష్టం. ఎందుకంటే సంతోషం అంటే సగం బలం, ఆనందం అంటే సంపూర్ణ బలం. ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఉన్నందుకు ఆనందపడాలా వద్దా? ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనకు కారు లేదని బాధపడి దుఃఖించే బదులు మనకి 2 కాళ్ళు ఉన్నాయి, చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నాం, కానీ ఈ 2 కాళ్ళు లేని వాళ్ళు మన చుట్టూనే ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు. మరి ఇంత కాళ్ళుండి మనం ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి? ఇలాంటి గనక ఆలోచనలు కట్టిపెట్టి ఎవరైనా సరే ఉన్న స్థితిలో
ఎవరైతే జీవిస్తారో, ఉన్న స్థితిని ఇష్టపడుతూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళే మొట్టమొదటిగా ఆనందం పొందుతారు. ఆనందానికి మనం ఆరోగ్యం ఉన్నా, సేవ చేసిన, మరి ఎదుటి వాళ్ళకి సేవ చేసినా పొందే ఆనందం కంటే, సహాయం చేసినా పొందే ఆనందం కంటే, కృతజ్ఞత తెలిపిన ఆనందం కంటే, ఎదుటి వాళ్ళపైన ప్రేమ చూపించిన ఆనందం కంటే ముందు మన దగ్గర ఉండాల్సింది మొట్టమొదటిది ఏంటంటే ఆనందం పొందడానికి తృప్తి, సంతృప్తి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని ఇష్టపడదాం. ఆ స్థితి మనకు మనమే రాసుకుని వచ్చాం. ఏ బ్రహ్మదేవుడు మన తలరాత రాయలేదు. మనం అలా జీవించటానికే మనం భూమి మీదకు మనమే మన తలరాతను రాసుకొని మనం సృష్టికర్తలం. వీఆర్ ద కో క్రియేటర్, సహ సృష్టికర్తలం మనం. మిత్రులారా, మరి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా మీ జీవితం, మన మానవ జీవితం ఎంతో ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన జీవితాన్ని ప్రతి క్షణము మనం ఆనందంగా జీవిద్దాం. చాలామంది వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. నరకం వంటి జీవితాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా. పక్క వాళ్ళతో పోల్చుకొని మనం జీవిస్తున్నాం. పక్క వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, కానీ మనకంటే తక్కువ వాళ్ళనే మనం మర్చిపోతున్నాం. కనుక ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆనందంగా మనం జీవించాలంటే మన దగ్గర ఏది ఉంటే దాన్ని ఇష్టపడుతూ జీవిద్దాం. అప్పుడే మన ఆత్మ ఎదుగుదల ప్రారంభమవుతుంది. మనం చక్కగా, ఆరోగ్యంగా అన్నీ వస్తాయి. తృప్తి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అన్నీ ఆటోమేటిక్గా సమకూరుతూ పోతాయి. మరి ఇంకొక ఉదాహరణ అంటే, ఈ ఆనందాన్ని అందుకోవడానికి మొదటి మెట్టు తృప్తి అయితే మన దగ్గర ఉండాల్సింది. రెండవది ఉపకారం. ఉపకారం ద్వారా ఆనందం. ఉపకారం చేసేవాడు ఆనందంగా ఉంటాడా, ఉపకారం పొందేవాడు ఆనందంగా ఉంటాడా? ఇద్దరు ఉంటారంటారు చాలామంది, కానీ ఇద్దరు ఉండరు. ఉపకారం చేసేవాడు పొందేది ఆనందం, ఉపకారం పొందినవాడు పొందేది సంతోషం. టెంపరరీ, తాత్కాలికం అండి. ఉపకారం పొందినవాడు పొందేది ఏంటంటే అప్పటికప్పుడే. ఇప్పుడు ఆకలిస్తుంది, ఎవరో మనకు భోజనం పెట్టారు, కడుపు నింపారు, ఆకలి తీర్చారు, ఓకే, అప్పటికప్పుడు అయిపోయింది. కానీ రెండో రోజు ఎవడు పెడతాడా అని ఎదురు చూడాలి. చూసారా? ఎవరైనా మనకు డబ్బు ఇచ్చారు, 1,00,000 రూపాయలు, సహాయ అవసరాలకు ఉపయోగపడ్డారు, కానీ వాళ్ళు ఎప్పటివరకు గుర్తుంటారు? మనకు ఆ 1,00,000 రూపాయలు అయ్యే వరకు గుర్తుంటారు. తర్వాత 2,00,000 ఎవరు ఇస్తారా అని ఎదురు చూడాలి. ఇక్కడ ఆపదలో ఉన్నవాడికి ఎవరైతే సమయానికి ఆదుకుంటారో వాళ్ళే ఆపద మొక్కులవాడు. ఆపద మొక్కులవాడు అంటే కొండ మీద ఎక్కడో కూర్చొని లేడండి, కొండెక్కేవాడే ఆపద మొక్కులవాడు అని చెప్పారు గురువుగారు. అంటే ఎవరైతే పక్క వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని, పక్క వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని, స్పందించి వెంటనే తన దగ్గర ఏది ఉంటే అది దానం చేసిన వాడే ధర్మయోగంలో ఉన్నట్టు. దాచుకుంటే అధర్మయోగము. మరి ఉపకారం ద్వారా ఆనందం ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం మిత్రులారా. ఉపకారం అంటే, ఒక వ్యక్తి బాగా ఆకలితో అలమటిస్తూ మన దగ్గరికి వచ్చాడు, తలుపు కొట్టాడు ఇంటికాడ. గబగబా తలుపు తీశారు. అమ్మ ఆకలిస్తుంది, వారం నుంచి తిండి లేదు తల్లి, నాకు అన్నం పెట్టి ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నా ప్రాణం పోయేటట్టుంది అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? గబగబా మన దగ్గర ఏది ఉంటే తెచ్చి, పచ్చడి మెతుకులైనా కానీ, మరి మన దగ్గర ఏది ఉంటే అది చక్కగా ఇస్తరేసి ఆ ఇస్తరిలో వడ్డిచ్చి అతనికి కడుపు నింపామనుకోండి, అతని ఆకలి ఎప్పుడైతే తీరిపోతుందో అతను ఆత్మ సంతృప్తి పొందుతుంది. అతని లోపల నుంచి ఒక వెలుగు అతని కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. తృప్తి, ఆత్మ సంతృప్తికి సంబంధించిన వెలుగు అతని కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. ఆ వెలుగు మన కళ్ళకి చేరుతుంది, మన హృదయంలోకి వెళ్తుంది, మన ఆత్మకు అందుతుంది. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.
అంటే ఆ సంఘటన జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సరే ఎప్పుడైనా ఆ విషయం గుర్తుకు రాగానే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాను అన్న ఆత్మ సంతృప్తి ఎప్పటికీ ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఆనందాన్ని అందిస్తూనే ఉంటుంది మన ఆత్మకు. అదే నిజమైన ఆనందం, అదే ఆత్మానందం, అదే శాశ్వతానందం. కానీ మన దగ్గర భోంచేసిన వ్యక్తి మరుసటి రోజు పక్కింటికి వెళ్ళాడు. పక్కింటి ఆవిడ చూసింది నిన్న మనం భోజనం వడ్డించి అతనికి ఆకలి తెచ్చటం. ఆవిడకి ఎప్పుడూ ఒకరితో పోటీ పడే తత్వం ఉంది. వెంటనే ఆవిడ గురించి గొప్పగా చెప్పుకోవాలని అతన్ని పిలిచి మరుసటి రోజు భోజనం పెట్టి అంటే చాలామంది వెండి కంచాల్లో తినుంటారు, కానీ బంగారు కంచంలో పెట్టింది. ఎందుకంటే గొప్పగా చెప్పుకోవాలి తన గురించి అని. కొంతమందికి పొగడ్తలు ఎక్కువ ఇష్టం, ఎదుటివాడు పొగడాలని ఎన్నో చేస్తూ ఉంటారు. అటువంటి లక్షణాలు ఉన్న ఆవిడ ఏం చేసిందంటే చక్కగా బంగారు పళ్ళెంలో వడ్డించి పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టింది. ఆ మరుసటి రోజు నుంచి అతను ఏం చెప్తాడు అందరికీ, ఆ మహాతల్లి మహారాజుల భోజనం పెట్టింది నాకు, మీరు ఎప్పుడన్నా తిన్నారా బంగారు పళ్ళెంలో? కానీ ఆ మహాతల్లి నాకు బంగారు పళ్ళెంలో వడ్డించింది అంటే నిన్న ప్రాణం నిలిపిన మనల్ని అతను మర్చిపోవచ్చు, కానీ మరి సహాయం పొందినవాడు ఆ విషయాన్ని మర్చిపోయినా సహాయం చేసిన వాళ్ళకి మాత్రం అది ఎప్పటికీ ఆనందాన్ని అందిస్తూనే ఉంటుంది. చూసారా, సహాయం పొందినవాడు అది మనసుకు సంబంధించింది. సంతోషం పొందినవాడు పొందేది సంతోషం తాత్కాలికం అతనికి. కానీ మనం ఆపదలో ఉన్న వాళ్ళకి సమయానికి గనక మనం ఆదుకొని ఉంటే మనకి అది జన్మలకి ఆనందాన్ని అందిస్తూనే ఉంటుంది మిత్రులారా. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంత బాగా మీరు అర్థం చేసుకుంటే మరి ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి. అది ఎక్కడా బయట దొరికే వస్తువు కాదు ఆనందం. మరి సృష్టించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన చుట్టూ అంటే ఉపకారం, రెండవ మెట్టు ఉపకారం ద్వారా ఆనందం. ముందు మన దగ్గర ఏది ఉంటే దాని తృప్తితో ఆనందం పొందుతాము. మొట్టమొదటిగా ఉండాల్సింది మన దగ్గర తృప్తి. రెండవది సహాయం చేసే గుణం, అంటే ఉపకారం ద్వారా ఆనందం. మన చుట్టూ ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకోవడం, మన దగ్గర ఏది ఉంటే అది దానం చేయడమే ధర్మయోగము. అంటే ఒకసారి నేను జగన్నాథ్ గట్టు వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు మరి ఆ విశ్వగురువులు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని నేను అందిస్తూ వస్తున్నాను పుస్తకాల రూపంలో నా వ్యాపారాలు చూసుకుంటూ. కానీ అప్పుడు గురువుగారు 500 అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 5,000 మంది మధ్య మరి ఆ రోజు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఎవరి దగ్గర ఏది ఉంటే అది దానం చేయడమే ధర్మయోగము, దాచుకుంటే అధర్మయోగము. అవసరాలకు మించి ఉన్న డబ్బుని అవసరంలో ఉన్న నిరుపేదలకు అందించండి, అవసరంలో ఉన్న వాళ్ళకి అందించండి. బయట వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైతే మీ దగ్గర డబ్బు ఉండి దాచుకుంటే అది అధర్మము. పక్కవాడు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు దాచుకుంటే అది అధర్మము. అలాగే జ్ఞానం ఉంటే జ్ఞానం పంచండి, అనుభవాలు ఉంటే అనుభవాలు పంచండి. మీ దగ్గర ఏది ఉంటే అది పంచడమే ధర్మయోగం అవుతుంది, దాచుకుంటే అది అధర్మయోగం అవుతుంది అని చెప్పారు. నాకప్పుడు 2-3 బుక్స్ రాసినా కూడా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పలేదేంటి, ఇప్పటికీ దాదాపు 10 పుస్తకాలు రాశాము. కానీ అప్పుడు నాకు అనిపించింది, అంటే నాకు ఆ విశ్వగురువులు మాస్టర్స్ ఆ జ్ఞానం ఇస్తున్నారు, నేను పుస్తక రూపంలో అందరికీ ఇస్తున్నాము, కానీ బయటికి వెళ్ళి ఎక్కడ ఆ జ్ఞానం అందించట్లేదు. అయితే ఇది అధర్మయోగం అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ వెంటనే నేను మరి మీర్పేటలో, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మీర్పేటలో అక్కడ క్లాసులు జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళడం, చక్కగా నాకు అందించబడిన ఆ జ్ఞానాన్ని నేను పంచడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 14 సంవత్సరాల నుంచి మరి నాకు అందించబడిన ఆ జ్ఞానాన్ని మరి తెలియని వాళ్ళకి, అంటే ఆ అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి నాకు అందించబడిన ఆ జ్ఞానాన్నంతా కూడా నేను పంచుతూ వస్తున్నాను.
మరి మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఇదే మహావతార్ బాబాజీ ముద్ర. కనుక మిత్రులారా, మరి ఆ విశ్వగురువులు అందించే జ్ఞానం అనంతమైనది. ప్రతి గురువు నుంచి మనం ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా, మరి ఇప్పుడు ఛానల్ కూడా మనకి ఏర్పాటైంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా కూడా అద్భుతమైన కార్యక్రమాలు మనకి వీక్షిస్తున్నారు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్యవాక్కులు, అలాగే మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, హిమాలయ యోగులు, ఎంతోమంది మహామహా గురువులు సందేశాలు, వారి జీవన విధానము మరి ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామములు తెలుపుకుందాం. మరి అలాగే మరి ఈ ఆనందం అనేది పొందాలంటే దగ్గరి దారి ఉపకారం. ఈ సీక్రెట్ మనకు అర్థమైపోయింది. ఏది చేస్తే మనం ఆనందం పొందుతాం అనేది మీకు తెలిసిపోయింది. కాబట్టి అంటే దానం చేయమన్నారు కదా అని రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కనపడినోడికల్లా మనం అడిగినోడికల్లా దానం చేయటం కాదు. అవసరంలో ఎవరైతే నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే కష్టం ఉందో తెలుసుకొని మన దగ్గర ఏది ఉంటే అది పంచండి. ఇప్పుడు నేనున్నాను, నాకు జ్ఞానం అందిస్తున్నారు, జ్ఞానాన్ని పంచుతూ పోతున్నాను. అలాగే మా భార్య, మరి నేను ధ్యానం నేర్చుకున్నప్పుడు ఆ మేడం చెప్పారు, నేను బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడ్డాను పైసా ఖర్చు లేకుండా. ఏలూరు రాధా మేడం, అంటే ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి ఆ మేడం చెప్పిన ఆ ఒక్క అనుభవము ఈరోజు మా భార్య ధ్యానం చేస్తూ, శాకాహారులుగా మారి మేము ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందాం. చూసారా? మరి ఆవిడ ఆరోగ్యం మేము ఎలా పొందాం? ధ్యానం ద్వారా, పైసా ఖర్చు లేకుండా ధ్యానం ద్వారా. కానీ ఆ రాధా మేడం వాళ్ళ అనుభవాలు పొంది ఆవిడ బ్రెయిన్ క్యాన్సర్ తగ్గించుకొని ధ్యానం ద్వారా పైసా ఖర్చు లేకుండా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని బయటికి వెళ్ళకోకుండా, మరి ఎవరికి ధ్యానం గురించి చెప్పకుండా ఉన్నారనుకోండి, అప్పుడు అది అధర్మయోగం అవుతుంది. వాళ్ళు తెలుసుకున్న ఏదైతే పొందారో ఆ అనుభవ జ్ఞానాన్ని, వాళ్ళు పొందిన ఆరోగ్యాన్ని ఎప్పుడైతే పక్క వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారో, పంచారో, అప్పుడు వాళ్ళు ధర్మయోగంలో ఉన్నారు. మరి ఆవిడ చెప్పిన ఆ ఒక్క చిన్న మాటే, నేను బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడ్డాను అని చెప్పిన ఒక చిన్న మాటే, అనుభవపూర్వకమైన మాట, ఈరోజు మా భార్య ప్రాణాలతో బ్రతికి ఉంది. ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉంది అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో కూడా నిరంతరం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నారు. అలాగే పిఎంసి ఛానల్ కూడా నిరంతరం చెప్తూనే ఉంది. కనుక మరి ఈ ఆనందం అనేది ఎన్నో రూపాలలో మనం పొందొచ్చు. మనలో మనమే ఆ ఆనందాన్ని సృష్టించుకోవాలి మన అంతరంగంలో. కనుక ఇది మనం వెళ్ళి మరి ఎన్నో నదుల్లో మునిగితే ఆనందం రాదు, మరి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఆనందం రాదు. ఆ ఆనందాన్ని, అంటే ఆ దుఃఖం, జన్మల కర్మల నుంచి వచ్చే ఆ దుఃఖం పోగొట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మరి శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ మరి శ్వాస మీద ధ్యాస పెడితే ఆరోగ్యం, ఆనందం, మరి అదే తృప్తి, మొట్టమొదటిగా ఆనందాన్ని అందుకునే మార్గం. అలాగే ఉపకారం ద్వారా ఆనందం. ఈరోజు నుంచి మనం ఉపక్రమిద్దాం. ఆనందాన్ని అందుకునే మార్గాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. మన దగ్గర ఏది ఉంటే అది పంచుదాం. అదే సృష్టి ధర్మం, ధర్మయోగంలో జీవిద్దాం మిత్రులారా. మళ్ళీ కొత్త బంగారు లోకం కార్యక్రమానికి మరికొన్ని విషయాలు వచ్చే కార్యక్రమంలో మరి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.